హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పిల్లలు బాగా చూసుకుంటేనే కదా హ్యాపీ ఉమెన్స్ డే అని దర్జాగా చెప్పగలరు. కానీ ఎవరైతే తల్లిని ద్వేషిస్తూ తల్లితో గడపడానికి కానీ మాట్లాడడానికి కానీ అసలు తల్లిని తమ దగ్గర ఉంచుకొని 4 రోజులు సంతోషంగా చూసి పంపిద్దామని కానీ ఆలోచన లేని పిల్లలు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. ఆ కళ్ళెదుటే వాళ్ళందరూ కనబడుతున్నారు. హ్యాపీ ఉమెన్స్ డే రోజున వాళ్ళు గిఫ్ట్లు కావాలని పిల్లల దగ్గర నుంచి ఆశించడం లేదు. మాకు గిఫ్ట్లు అక్కర్లేదు, వాళ్ళు ప్రేమగా ఒక గంట మాతో గడిపితే చాలు అని ఎంతోమంది వృద్ధులు నా దగ్గర అన్నారు. నేను చూశాను కూడా. అటువంటి తల్లులకు పిల్లలు గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు. కనీసం మీరు దూరంలో ఉన్న ఒక్క 10 నిమిషాలు, ఇంకా వీలైతే ఒక అరగంట వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ సంతోషానికి అంత ఉండదు. మీకు ఈ విషయం తెలుసా? తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు ఏదైనా ఆశిస్తారేమో కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లల దగ్గర నుంచి ఏమీ ఆశించరు. ఏమిటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, ఉమెన్స్ డే రోజున ఇలాంటి మాటలు చెప్తుంది అని అనుకుంటున్నారేమో. ఒక్క మాట అండి, ఇది కావాలనో కల్పించో లేకపోతే వ్యూస్ కోసమో చేస్తున్న వీడియో కాదు. నా మనసుని తట్టి లేపిన బాధ. చాలామంది అమ్మలు ఉమెన్స్ డే రోజున కన్నీరు కారుస్తున్న వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని పెంచితే వాళ్ళు గుండె మీద తంతున్నారు. అనినా ఆ బాధను కూడా భరిస్తున్నారు. కానీ ఎందుకు తమని ఇలా ద్వేషిస్తున్నారు? మేము చేసిన పాపం ఏంటి? ఉన్నంతలో పెట్టాము, చదివించాము, ఏ లోటు లేకుండా చూసుకున్నాము అని ఆ తల్లి మనసులో 10 సార్లు అనుకుంటుంది. అలా అనుకోవడానికి కారణం ఆవిడకున్నంతలో ఆ బిడ్డని బాగానే పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తురాలను చేసిందే. కానీ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయాక తండ్రి పోవడంతో ఆ తల్లి ఆ కూతురికి భారం అయిపోయింది. కానీ ఈవిడ అలా అనుకోలేదు. అమ్మ, నాకు ఇంకా శక్తి ఉంది, నీ దగ్గర ఉంటాను, నాకు ఓపుకున్నంత వరకు చేయని అని సిగ్గు విడిచి అడుక్కుందే. కానీ ఆ కూతురు క్రూరంగా ప్రవర్తించింది. అవన్నీ ఆవిడ నాతో చెప్పుకొని బాధపడింది. ఏమిటి, నా మీద ఎక్కేస్తానంటున్నావా? ఇలాంటివి చాలా మాటలు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. ఎందుకు కొంతమంది పిల్లలు ఇలా తయారవుతున్నారు? ఉన్నవాళ్ళు కూడా చాలామంది మనం సెలబ్రిటీస్ అవనీయండి, ఎవరెవరో అవనీయండి, యూట్యూబ్లో పెడుతున్నారు. మా అమ్మకి ఇవి కొన్నాం, అవి కొన్నాం. మా అమ్మకి ఎప్పటి నుంచో కోరిక, ఇది ఎప్పుడూ నన్ను అడగలేదు, కానీ ఈ ఉమెన్స్ డే కొన్నాను, అన్ని డబ్బులు పోగేసని మధ్యతరగతి ఆడబిడ్డలు అంటుంటే, కొంతమంది ఉన్నవాళ్ళు షాపింగ్లకు తీసుకెళ్ళి తల్లికి ఏ చీర నచ్చితే ఆ చీర సెలెక్ట్ చేశాక సర్ప్రైజ్ ఇచ్చి మరి ఆ నచ్చిన చీరలన్నీ ఇంటికి తీసుకొచ్చి తల్లి చేతిలో పెడుతున్నారు. చాలా సంతోషం. కానీ వీళ్ళందరికీ ఉమెన్స్ డేనా? మరి నిరాదరణకు గురి అయి నరకం అనిపిస్తున్న తల్లులు ఎంతోమంది ఉన్నారు. అందరూ తమ కళ్ళు ఎదుటే నా కూతురు నాకు ఇది ఇచ్చింది, నా కొడుకు నాకు ఇది ఇచ్చాడు, ఫోన్ చేసి గంట మాట్లాడారు అని సంతోషంగా ఆ తల్లులు చెబుతుంటే ఈ తల్లుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు చేసిన పాపం ఏమిటి? తప్పులు అందరూ చేస్తారు, కానీ తల్లి ఎప్పుడూ తప్పు చెయ్యదు కదా బిడ్డల పట్ల. మరి ఎందుకు కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుంటున్నారు? ఏరు దాటాక తెప్ప తెగలేయడం అంటారు. అటువంటిది వాళ్ళ శరీరాల్లో ప్రవేశించిందా? ఇంకెందుకు వీళ్ళు పనికిరారు, మన కూడా ఎందుకు, వీళ్ళని వీలైనంత వరకు దూరంగా పెట్టాలని అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళని మార్చలేం. కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే తల్లిదండ్రుల్ని హీనంగా, ద్వేషంగా, పగగా చూస్తున్న పిల్లలు కనీసం ఒక 100వ వంతైనా మారి వాళ్ళతో ప్రేమగా, అభిమానంగా ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే, వాళ్ళ సంతోషం వాళ్ళు కనిపెడితే ఇంకా జీవితంలో వాళ్ళు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను దూరం చెయ్యరు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. కానీ ఆ ప్రయత్నమై చెయ్యని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులను ద్వేషిస్తూనే ఉన్నారు, దూరంగా పెడుతున్నారు. దీనికి ఉదాహరణ ఒక్కటేనండి. మాకు తెలిసిన ఆవిడ భర్త చనిపోయాడు, ఒక్కతే కూతురు. ఈవిడ భయపడిపోయింది ఒంటరిగా ఉండడానికి. సిగ్గు విడిచి కూతుర్ని అడుక్కుంది, అమ్మా, నాకున్న ఆస్తి అంతా నీ పేరున రాయించి నేను ఏ వేళప్పుడు ఎలా ఉంటానో, నాకు శక్తి ఉన్నంత వరకు నీ దగ్గర ఉండని, నా శక్తి తగ్గాక అదేదో ఓల్డేజ్ హోమ్ అది ఉంటుందంట కదా, అందులో చేర్పించే తల్లి, నువ్వు చెయ్యలేవు సేవలు నాకు అని అడగగానే ఆ కూతురు పులిలా మీద పడిపోయిందంట. అంటే
నా మీద వచ్చి ఇప్పటి నుంచే ఎక్కేద్దాం అనుకుంటున్నావా? నాకెన్ని పనులుంటాయో తెలుసా? నాకు ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో తెలుసా? అని ఏవేవో అనేసిందట. ఈ విషయాలన్నీ ఆవిడ నన్ను పట్టుకొని ఏడ్చి తన మనసులో బాధ అంతా వెళ్ళగక్కి, చూడండి, నేను ఎందుకండి అమ్మాయిని అలా అంటాను? నేను ఒంటరిగా ఉండలేనండి. ఆయన ఉన్నప్పుడు వేరు, ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళం. నా పేరున ఆస్తి ఎంతో అంతో ఉంది, అది కూడా ముందే తీసుకోమన్నాను. కానీ మా అమ్మాయి నన్ను అన్నేసి మాటలు అంది. అంతేకాదు, నన్ను ఇక్కడేదో మంచి ఓల్డేజ్ హోమ్ ఉందట, అందులో పెట్టేస్తానంటుంది. నాకేం చెయ్యాలో తెలియడం లేదు అని ఆవిడ అంది. అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి ఓల్డేజ్లో పెట్టేసి వెళ్ళిపోయింది. సంవత్సరం గడుస్తుంది. సడన్గా ఉమెన్స్ డే అని అందరూ యూట్యూబ్లో పిల్లలకి ఏవేవో గిఫ్ట్లు ఇస్తూ కొని అమ్మ అంటూ ప్రేమగా చేస్తున్న వీడియోలు చూసి నాకెందుకో తెలీదు ఆవిడ, ఆ పెద్ద ఆవిడ జానకమ్మ గారు గుర్తొచ్చారు. వెంటనే గబగబా ఆ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. ఒక్క నిమిషం ఆవిడని చూసి షాక్ అయ్యాను. మునుపటి జానకమ్మ గారిలాగా లేనే లేదు. బక్క చిక్కిపోయి ఉంది. చాలా డిప్రెషన్లో ఉంది. నన్ను చూసి అసలు ముందు పోల్చుకోలేకపోయింది. తర్వాత నెమ్మదిగా నన్ను పోల్చుకొని, వచ్చారా అంది నీరసంగా. అదేంటండి, ఇక్కడ ఫుడ్ బాగోలేదా అన్నాను కంగారుగా. నిర్లిప్తంగా నవ్వింది. ఫుడ్కేమమ్మా, నేను వండుకునే దానికన్నా ఎక్కువే పెడుతున్నారు కానీ అని కొల్లున ఏడ్చింది. నాకేం చేయాలో తోచలేదు. ఊరుకోబెట్టాను. మీకు అంతగా బెంగగా ఉంటే రండి, మా ఇంట్లో కొద్ది రోజులు ఉందరు కానీ అని అంది. వద్దమ్మా, ఇప్పటికే చాలా పెద్ద ఆశ నా కూతురు మీద పెట్టుకున్నాను. నన్ను ఎందుకు ద్వేషిస్తుందో నాకు తెలియడం లేదు. మొన్న అడిగేశానమ్మా, ఏవో చెప్తుంది. చిన్నప్పుడు కొట్టానట. ఎప్పుడు కొట్టానో కూడా నాకు గుర్తు రావడం లేదు. అంతేకాదు, తను ఏదో చదువుతానంటే నేను ఇంకేదో చదివించానంట. నాకు తెలియకుండా చేసిన పనులు తనని బాధించాయట. అవి మర్చిపోలేకపోతుందట. అంతేకాదు, ఇప్పుడు నీకేమైంది, అక్కడ అన్నీ ఉన్నాయి కదా అని కోపంగా అంది. అన్నా పర్వాలేదమ్మా, అమ్మ పోని నా తప్పులన్నీ క్షమించు, కనీసం వారానికి ఒకసారి ఫోన్ చెయ్యి అంటే కోపంగా అని ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టి ఇప్పటికే 3-4 నెలలు అయ్యిందమ్మా. కనీసం ఇక్కడ అందరూ పిల్లలు కొంతమంది ఓల్డేజ్ హోమ్కి వచ్చి తల్లులకి ఏవో ఇచ్చి మాట్లాడి వస్తామమ్మా అని వెళ్ళిపోతున్నారు. నా కూతురు రావక్కర్లేదమ్మా, కనీసం ఉమెన్స్ డే రోజున ఒక్క ఫోన్ చేస్తుందని కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేశాను, కానీ ఫోన్ లేదు అని కొళ్ళు నేడిచి మరు నిమిషం సొమ్మశెల్లి మంచం మీద పడిపోయింది. అవాల వార్డెన్ పరిగెత్తుకొని వచ్చి, ఈవిడ ఇలాగేనమ్మా ఈ మధ్యన అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది, డాక్టర్ గారిని పిలిచి చూపెడితే అర్జెంటుగా తనకు కావలసిన వాళ్ళు ఎవరినైనా ఉంటే తెప్పించండి అని చెప్పారు. అర్జెంటుగా అమ్మాయికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాము. లేదులేండి, ఆవిడ కొత్త డాక్టర్గా ఎప్పుడు ఉండలేదు కదా, నెమ్మదిగా అలవాటు అవుతుంది. నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను, నాకు వీలైనప్పుడు వస్తాను, ఇప్పుడు రాలేను అని కోపంగా ఫోన్ పెట్టేసింది. ఈ విషయం మేము ఆవిడతో చెప్పలేదు. వస్తాదానంటే సంతోషంగా చెప్పేవాళ్ళం. ఈ మాట చెప్తే ఆవిడ ఎక్కడ బాధపడుతుందో అని. కానీ ఆవిడ అన్వేషణ మానలేదు. ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఫోన్ ఎత్తదు. ఇది ఏమిటో మాకు కూడా అర్థం కావడం లేదమ్మా. ఈవిడే కాదు, ఇంతకుముందు 2 అమ్మలు మా ఓల్డేజ్ హోమ్లోనే తనువు చాలించారు. వాళ్ళ కథ సేమ్ ఈవిడలాంటి కథే. ఉన్న ఒక్క కూతురు తల్లిని అసలు అర్థం చేసుకోలేదు. తల్లితో మాట్లాడేదే కాదు, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాడైతే మరీ దుర్మార్గుడు, చాలా చిరాకు పడేవాడు. ఫోన్లు పెట్టేశాక ఆవిడ కళ్ళల్లో మాకు ఆనందం కనిపించేది కాదు, కళ్ళ నీళ్ళు కనిపించేవి. ఇలాంటి పిల్లలు ఎందుకు ఆ భగవంతుడు పవిత్రమైన ఆ తల్లి కడుపులో పుట్టిస్తాడో మాకైతే అర్థం కావడం లేదు అని వార్డెన్ కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. నాకేం చెయ్యాలో తెలియలేదు. ఇక్కడితో ఆవిడ కథ నేను ముగిస్తున్నాను. ఇలాంటివి నేను చాలా ఇన్సిడెంట్స్ చూశానండి. అందుకే నేను ఈ విధంగా ఎవరికి ఉమెన్స్ డే అని అంటున్నాను. మీరందరూ కూడా దయించి
నా వీడియో ఎవరైనా చూస్తే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఉండబట్టే కదా అన్ని ఓల్డేజ్ హోమ్స్ వచ్చాయి. సరే, అక్కడితో ఆ విషయం వదిలేద్దాం. కనీసం ఫోన్లోనైనా మీరు వచ్చినా రాకపోయినా అభిమానంగా 4 మాట్లాడండి. మీకు ఇష్టం లేకపోయినా ఈ రోజులో ఎంతోమందితో మాట్లాడతారు. ఆ విధంగానే తల్లిదండ్రులతో కూడా మాట్లాడండి. వాళ్ళను బాధ పెట్టి పెట్టి చంపకండి. వాళ్ళ మనసు ఎలా కొట్టుకుంటుందో మీరు ఒక్క నిమిషం ఆలోచించాలి. మీరందరూ మరి నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తారో లేదో నాకైతే తెలీదు. నేను మాత్రం మనస్ఫూర్తిగా ఇలాంటి తల్లులుంటే వాళ్లకు ఊరట పిల్లలు కలిగిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఇష్టం లేకపోయినా సరే 10 నిమిషాలు ఆ తల్లిదండ్రులతో మాట్లాడండి. వాళ్ళని అంతా బాధ పెట్టకూడదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా ఒకరి మీద ఒకరికి ద్వేషం, కక్ష, కావేశాలు ఉంటాయేమో కానీ తల్లిదండ్రులకి బిడ్డల మీద అమృతం లాంటి ప్రేమ, అభిమానం తప్ప వేరే ఏవి ఉండవు. నిజం కాదంటారా నేనన్న మాట?